భారతదేశం మీదన ట్రంప్ తన కసి తీర్చుకుంటున్నాడనాలా? లేకపోతే భారత్‌ని భయపెట్టే నాటకాలని పతాక స్థాయికి చేర్చాడనాలా? లేదంటే పాకిస్తాన్ మీద ప్రేమ పెరిగి భారత్‌ని ఇబ్బంది పెట్టడానికి ఆహ్, నాటకం ఆడుతున్నాడనాలా? ఓవరాల్‌గా అయితే భారతదేశానికి దారుణమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నాడు. మొన్న 25% టారిఫ్‌లు అంటే రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు కోపంతో 25% పన్నులు వేసినటువంటి ట్రంప్ ఇప్పుడు దాన్ని 50%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ మధ్యన చైనా మీద కూడా ఇట్లాగే పెంచుకుంటూ 400 దాకా తీసుకుని వెళ్ళాడు. ఆ రోజున మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గించుకుంటూ వచ్చాడు. వాణిజ్యపరమైనటువంటివి. ఇప్పుడు అయి కాదు, రష్యా నుంచి ఆయిల్. చైనా కూడా రష్యా నుండి ఆయిల్ కొంటుంది. కానీ దాని మీద మాత్రం లేదట. మనకంటే ఎక్కువ కొనేది అదే. అసలు వాస్తవంగా చైనాకి సంబంధించిన 70% ఆయిల్ రష్యా నుంచి, 25% ఆయిల్ ఇరాన్ నుంచి కొంటుంది. బట్ దాని జోలికి వెళ్ళడు. దాని మీద ఏదో కక్ష ఉన్నట్టు నాటకం ఆడతాడు కానీ ఫైనల్‌గా ఏముండదు. అదే మన మీద మాత్రం ఈ వేషాలు వేస్తాడు. తాజాగా ఆ యాక్షన్ తీసుకున్నాడు. 50% టారిఫ్‌లు ఏస్తున్నట్టు ప్రకటించాడు. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఇబ్బంది ఉంటది కాదు, పెరుగుతది. బట్ సిద్ధం కావాలి. ఎందుకంటే భయపడేవాడు ఉన్నంతసేపు భయపెట్టేవాడు ఉంటాడు. ఆ భయాన్ని పక్కన పెడితే 4 రోజులు పోతే వాళ్ళ అవసరానికే దారికి రావాల్సి ఉంటది.